అక్షయ తృతీయ అంటే బంగారం కొనండి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళు కొనమన్నారు కదా అని చెప్పి మనం బంగారం కొంటాం. అసలు దీనికి కారణం ఏంటి? ఇది జ్యోతిషపరమైనటువంటి ప్రత్యేకత ఏమన్నా ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం మనకు కనిపిస్తుందన్నమాట. ఏంటంటే ఈరోజు సూర్యుడు మేషరాశిలో తన ఉచ్చ రాశిలో ఉంటాడు. కాలపురుష లగ్నంలో సూర్యుడు తన ఉచ్చ రాశిలో ఉండి, అలాగే చంద్రుడు కూడా వృషభ రాశిలో తన ఉచ్చ స్థానంలో ఉంటాడన్నమాట. సూర్య చంద్రులు ఇద్దరు, అంటే సూర్యుడు ఆత్మని, ఆరోగ్యాన్ని, ప్రతిష్టని ప్రసాదించే సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉండడం, అలాగే పోషణ, ప్రేమ, అనురాగం లాంటివి అందించేటువంటి చంద్రుడు కూడా ఉచ్చ స్థానంలో ఉండడం ఒక అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయానికి కావలసింది బృహస్పతి. వీళ్ళిద్దరికీ తోడు బృహస్పతి యొక్క ప్రభావం కూడా ఇక్కడ ఉంటే దాన్ని మించినటువంటి ఒక అదృష్టం ఇంకెక్కడ దొరకదన్నమాట ఈ సంవత్సరంలో. కాబట్టి మన పెద్దలు ఏం చెప్తారంటే, బంగారాన్ని ఈరోజు కొని దాచుకోండి అని చెప్తారన్నమాట. అంటే బృహస్పతి అంటే బంగారాన్ని కొని దాచుకోవడం అంటే బృహస్పతిని ధనస్థానంలో ఉంచుతామన్నమాట. అంటే బృహస్పతిని కాలపురుష కుండలిలో ధనస్థానం అంటే వృషభ రాశి. బృహస్పతిని వృషభ రాశిలోకి అంటే రెండవ భావంలోకి తెచ్చిపెడుతున్నాం. బృహస్పతిని రెండవ భావంలోకి తెచ్చిపెడుతున్నాం. ఆల్రెడీ అక్కడ చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు బృహస్పతి ఒక చోట కలిస్తే దాన్ని గజకేసరి యోగం అంటారన్నమాట. వాళ్ళకి ఈ యోగం ఉన్న వాళ్ళకి సుఖము, సమృద్ధి, సంపద, పేరు ప్రఖ్యాతులు నిరంతరం ఉంటాయన్నమాట. శ్రీరాముల వారి జాతక చక్రం లగ్నంలో ఈ గజకేసరి యోగం ఉంది. దాని యొక్క గొప్పతనం అటువంటి గజకేసరి యోగం యొక్క ప్రభావాన్ని ఈ సంవత్సరం అంతా మీకు ఇవ్వడానికి మన పెద్దలు బృహస్పతిని మీ ధనభావంలో చేర్చడానికి, ఆల్రెడీ అక్కడ ఉన్న చంద్రునికి తోడుగా చేర్చడానికి మన పెద్దలు బంగారాన్ని కొని మీ ధనస్థానంలో ఉంచుకోమని చెప్తారు. ఇవాళ మీరు బంగారం ఆభరణాలు కాకుండా బంగారంకి సంబంధించినటువంటి చిన్న కాయిన్స్ లాంటివి, అంటే వాటిని మీరు ధనం దాచుకునేటువంటి ప్రదేశంలో పెట్టుకోవడానికి అనువుగా చిన్నవి బంగారకు సంబంధించినటువంటి వస్తువులు, చిన్న నాణ్యాలు లాంటివి కొనుక్కొని వాటిని మీరు ధనస్థానంలో ఉంచుకోవడం. ఒకవేళ మీరు బంగారం కొనేటువంటి పరిస్థితి లేకపోతే పసుపు కొమ్ము తెచ్చుకొని ఆలయాన్ని దర్శించి ఆలయం నుంచి వచ్చేటప్పుడు ఒక పసుపు కొమ్ము తెచ్చుకొని అది మీరు డబ్బులు దాచుకునేటువంటి మీ బీరువాలో పెట్టుకోవడం. ఇలాంటి విషయాలు చేయడం వల్ల మీకు గజకేసరి యోగం ఇచ్చేటువంటి ప్రభావం ఈ సంవత్సరం మీకు అందేలా చేయడానికి మన పెద్దలు ఇటువంటి బంగారం కొనాలి లేదా పసుపు కొమ్మలు కొనుక్కోవాలి అనే విషయాన్ని చెప్పారనమాట. దీనితో పాటు బెల్లంతో చేసినటువంటి పాయసం, బెల్లము అన్నంతో చేసినటువంటి పాయసాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు పూజలో ఉంచి మీరు మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల కూడా, అంటే రెండవ భావం పోషణ భావం కూడా అవుతుంది. బెల్లం బృహస్పతికి సంబంధించింది, అలాగే చంద్రుడు, పాలు ఇవన్నీ కూడా మిక్స్ అవుతాయి దాంట్లో. కాబట్టి ఈ పని కూడా చేయొచ్చు మీరు. పైగా కృతికా నక్షత్రం మన జఠరాగ్నిలో ఉన్నటువంటి అగ్నిదేవుడికి మనం ప్రసాదం ఇస్తున్నట్టే. కాబట్టి ఇవాళ బెల్లం పాయసం కూడా చేసి మీ కుటుంబ సభ్యులకి, వీలైతే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా పెట్టడం వల్ల చాలా అద్భుతమైనటువంటి మన అక్షయ తృతీయ యొక్క అద్భుతమైన ఫలితాలని ఈ సంవత్సరం అంతా పొందొచ్చు.